మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరులో పర్యటించారు. మైపాడు రోడ్డు పాత చెక్పోస్టు ప్రాంతంలోని శ్మశాన వాటికను మంత్రి పరిశీలించారు. పెద్దల పండుగ రోజున స్వర్గస్థులైన వారిని శ్మశాన వాటికలో వారిని స్మరించుకుంటారని చెప్పారు. సమాధులను పూలతో అలంకరించి నివాళులు అర్పిస్తారని వెల్లడించారు. వారి కుటుంబ సభ్యులు ఈరోజు అక్కడ పూజలు చేసుకోవటం అన్ని చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజు జనరల్గా మన ఆచారం పెద్దలకు పెట్టుకోవటం అనేది మెయిన్గా ఆచారం. ఆ రోజు ఈవినింగ్ యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క సమాధులకి వాళ్ళ కుటుంబ సభ్యులు కుటుంబ సమేతంగా వచ్చి అక్షలు చేసుకుంటారు. దానికి మున్సిపల్ శాఖ అనేక ఏర్పాట్లు చేసింది. ఏరియా మొత్తం క్లీన్ చేయటం, రంగులు వేయటం అన్నీ చేశారు. ఆ యొక్క అధికారులను కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నేను ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి గౌరవనైన రామనాయుడు గారు నేను యాక్చువల్గా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు, ఎలా ఉందని చూసాను. నిజంగా చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. వాళ్ళందరినీ కూడా మరొకసారి నేను అభినందిస్తున్నాను. ఫ్యూచర్లో కూడా ఇక్కడ అనేక డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. పక్కన ఒక డంప్ యార్డ్ ఉంటే ఆ డంప్ యార్డ్ని కూడా క్లీన్ చేసాము. అదేవిధంగా ఇంకా ఎందుకంటే జనాభా రోజుకి జనాభా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పెరుగుతుంది. రాష్ట్రంలో అన్ని టౌన్లో పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఈ యొక్క ఏర్పాట్లు కూడా శ్మశాన వాటికలు కానీ వాటి కూడా ఏర్పాటు చేయాలి. ఎక్కడెక్కడ అంటే జనాభా ప్రాతిపదికగా జనాభా పెరిగేదాన్ని బట్టి చేయాల్సి వస్తుంది. దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఈ విధంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి అనేక వర్క్స్ 2014-19లో టేకప్ చేసాం. 2014-19లోనే ఇక్కడ ఇలా రంగులు వేయటం ఎన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎవరైనా చనిపోతే ఒక కులం ఒక మతం అని కాదు, ఎవరికైనా సరే వారు కాల్పులు చేసుకునే వాళ్ళు కాల్పులు చేస్తారు, పొడుపులు చేసుకునే వాళ్ళు పొడుపులు చేసుకొని సమాధులు కడతారు. చాలా కాలం దశాబ్దాలుగా వాళ్ళని సమాధి చేసి వెళ్ళిపోవడమే తప్ప మళ్ళీ ఎప్పుడైనా గుర్తు చేసుకోవాలి అని అంటే అది వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకునేటువంటి పరిస్థితి. నాకు తెలిసి బహుశా 2 దశాబ్దాల నుంచి ఈ యొక్క శ్మశాన వాటికలో తమ పూర్వీకుల్ని స్మరించుకోవడానికి పెద్దలందరినీ కూడా గుర్తు చేసుకొని ఈ యొక్క సంక్రాంతి సందర్భంలో వాళ్ళకి పూజలు చేసుకోవడానికి అనేక మంది వేలాది సంఖ్యలో రావడం జరుగుతుంది. గతంలో నారాయణ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని అనేక విధాలుగా డెవలప్ చేశారు.